మీ మిత్రుడు అకాల మరణం. ఆ వార్త మేము 2వ తారీఖు ఇక్కడ ఉండటం కంటే కొంచెం పరిస్థితి బాగాలేదు, ఆందోళనకరంగా ఉందని వారి కుటుంబ సభ్యులకి, మీ స్నేహితుడు గుర్తొచ్చినప్పుడు మీలో మీరు మీ ఆత్మతో మీరు మాట్లాడుకునే సంభాషణ మాకు తెలియజేస్తారా? ఆయన అన్నిటికంటే ఆయనలో ఉండే గొప్ప ఇది స్నేహశీలి. ఒకళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలడు. అప్పటికి 3-4 నెలల వయసు, ఆయన రాజకీయ అనుభవం. అటువంటి వ్యక్తి చేతిలో ఇంత పెద్ద రాష్ట్రాన్ని పెట్టడం కరెక్టా కాదా అనేది. 2 ఫ్యామిలీలు ఒకే ఇంట్లో ఉండే అంత ఆత్మీయత, అంత గాఢమైన ప్రేమ మీ ఇద్దరి మధ్య మూలం ఏంటంటే? ఆ 40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక్కరోజును కూడా ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పన ప్రాథమిక ఆలోచన ఎవరిది రావు? ముఖ్యమైన కారణాలు ఏమిటి అని ఆయన పాదయాత్ర తర్వాత మేము కూర్చొని మేధోమథనం చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపడటం ఎలా? ఎంతసేపు అండి? అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో నాటి ఏజెన్సీ దానిపైన అది సక్రమంగా చేయకుండా రాజకీయ ప్రేరేపిత అనేది ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డికి తరఫున నేనేమి మీరు చివరిసారిగా గులాబీ బాస్ కేసీఆర్తో ఎప్పుడు మాట్లాడారు? కేసీఆర్ గారు నాకు ఇచ్చిన బిరుదు నేను సగౌరవంగా చెప్పుకోగలను. ఆయన వరంగల్ పబ్లిక్ మీటింగ్లో డయాస్ మీద నన్ను రాజకీయ భేతాళుడు అన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ వైసీపీకి భవిష్యత్తులో కష్టాలు తప్పవు అంటారా? డెఫినెట్గా తప్పండి. వీళ్ళు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఇంటి దొంగల పనే అని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బూతులకు వచ్చిన స్పందన మంచి మాటలకు రావట్లేదు. సోది అంటున్నారు, ఏం చెప్పాలి ఇంక మనం? కాదే బాబు అట్లాంటిది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 11 మందిని కూడా కొంతమందిని